జయలలిత గారు 69%. అప్పుడు పివి నరసింహారావు గారికి ఆ రాష్ట్రంలో ఆ సంఖ్య అవసరం ఉండే. కాబట్టి ఆమె ధైర్యంగా నిలబడి నా సంఖ్య ఇది క్లియర్ చేస్తే నేను సపోర్ట్ చేస్తా అంటే అది జరిగింది, అక్కడ జరిగినటువంటిది. కాబట్టి దయచేసి నేను ఏమంటే ఇంకా విమర్శ ప్రతి విమర్శ నాకు లేదు నాకు అట్లా కాదు. హైదరాబాద్ సిటీలో ఉండి 6 సార్లు గెలిచినోని నీకు స్వేచ్ఛ ఉండేనా అని మాట్లాడితే నేను ఏం చెప్పాలి? నీకు చిన్న పిల్లగా అన్నా లే అన్నా. మీరు గుర్తుపెట్టుకోండి, నేను కాంట్రవర్సీ చేయదలుచుకోలే. మీకు స్వేచ్ఛ ఉండేనా? నాకు ఎంత స్వేచ్ఛ ఉండే, మా వాళ్ళకి ఎంత స్వేచ్ఛ ఉండే మాకు అందరికీ తెలుసు. కాబట్టి 9 సంవత్సరాలలో అద్భుతాలు చేసినాం. కాబట్టి దయచేసి నేను 9th షెడ్యూల్ పక్కన పెట్టండి, అది జరిగేటప్పుడు జరుగుతుంది, పోరాటం చేస్తాం, బలమైనటువంటి ఉద్యమాన్ని కూడా నిర్మిస్తాం, అది వేరే విషయం. కానీ మీ చేతిలో ఉన్న పని మాత్రం మీరు చేయండి. వచ్చే క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో ఆ మిగిలినవి ఆ బీసీలకి ఆ మంత్రి పదవులు ఇవ్వండి.